హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 టమాటా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 150 గ్రాములు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అంతా మనం కట్ చేసి ఉంచాం కదా, అవి దాంట్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఉలిసాం కదా, దాన్ని కూడా పప్పులో వేసేయాలన్నమాట. పప్పు టమాటా ఉల్లిపాయ అన్నీ ఒకే దగ్గర వేసుకొని ఒక స్పూను గరం మసాలా, ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా దీన్ని కలిపి ఒక 3 విజిల్ పెట్టాలన్నమాట. వాటర్ వేసుకోవాలి, దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేటట్టుగా 3 విజిల్స్ విజిల్ పెట్టుకుంటే 3 విజిల్స్ వచ్చిందనమాట. ఇప్పుడు కడాయి పొయ్యిలో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు దీనికి తాలింపుకి పోపు దినుసులు తీసుకుందాం. వేడయింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2-3, కొన్ని పోపులు, ఒక స్పూన్ పోపులు, ఒక ఉల్లిపాయ తరిగేసి ఉంచుకోవాలన్నమాట. మిరపకాయలు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత పోపులు ఉల్లిపాయలన్నీ వేసేయాలి. దాంట్లో వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేయించాలి ఉల్లిపాయలని. ఆల్రెడీ మనము కూర కడిగేసి ఉంచాం కదా, పక్కన పెట్టేసి ఉంచాం. ఇంకొన్ని పప్పు ఉడికిపోయింది. ఒకసారి అంతలోగా ఉల్లిపాయలు ఉడికేదాకా దీన్ని ఒకసారి అలా మెత్తగా కదిపేసుకోవాలన్నమాట. అలాగ గట్టితోటి తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది. టమాటా అవన్నీ పప్పుతో కలిసిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మనకు నచ్చినట్టు అయితే ఒక నెయ్యి వేసుకోవాలి. కానీ నెయ్యి వేసుకుంటే పప్పు గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని మనం కడిగేసి ఉంచాం కదా పాలకూర, దాంట్లో వేసేసి ఒకసారి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. అంటే కూర వేయగానే కలపకూడదు, కూర వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర కట్ చేసి దాని మీద తాలింపు దాని మీద వేసుకుంటాం కదా, ఉల్లిపాయల మీద మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల్లో తీసుకొని ఒకసారి కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి, ఎందుకంటే అడుగు పడుతుందా లేదా చూడాలి కదా. ఇప్పుడు మనం ఆకుకూరలోని పప్పులో వేసాం సాల్ట్, ఆకుకూరకి వేయలేదు కదా. ఇప్పుడు పాలకూరకి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల్లో కొంచెం వాటర్ వస్తుంది. మనం సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వస్తుంది అనమాట పాలకూర నుండి. కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉడికింది కూర, చూసుకున్నాం కదా, కూర ఉడికింది. ఇప్పుడు దానిలో పప్పు వేసేసుకుందాం. కొంచెం వాటర్ ఆ కుక్కర్లో కొంచెం వాటర్, కుక్కర్ కడిగిన వాటర్ కొంచెం వేయాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా ఆకుకూరన పప్పు కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని బాగా మొత్తం కలిసిపోవాలన్నమాట. పప్పు ఆకుకూర మొత్తం బాగా కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు లైట్గా లాగా తెరిలినట్టు అవ్వాలన్నమాట. లైట్గా తెరిలేసిన తర్వాత చూసారా, అలా తెరిలేటప్పుడు ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దీన్ని బాగా కలిపేసి స్టవ్ కట్టేయాలి. ఇంకా అంటే ఎక్కువ శాతం అక్కర్లేదు, ఒక్క 5 నిమిషాలు ఉంటే చాలు అనమాట. స్టవ్ కట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూడండి. రెడీ అయింది కదా, గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నా వంటలు.